ఇది క్లీన్ చేసిన తర్వాత ఇది సెట్లో పెట్టేసి సెట్లు కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇది యథావిధిగా బిగించుకోవాలి. ఇది ఈజీగానే ఉంటుంది. గాడి చూసుకొని పెట్టుకుంటే సరిపోద్ది అంతే. చూడండి ఎంత నీట్గా పడుతుంది. ఇదంతా కొంచెం ఎగడగా పడ్డది కదా, అంత క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత శబ్దం కూడా చూడండి మంచి స్మూత్గా అవుతుంది. మనకి శబ్దం తేడా వచ్చిన వెంటనే దీన్ని ఏం చేయాలంటే క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. శుభ్రంగా అది నీట్గా క్లీన్ చేసుకొని చిన్నది మామూలుగా అక్కడ ఆయిల్ చుక్క కానీ లేకపోతే యాజ్లిన్ ఉంటుంది కదండి, యాజ్లిన్ కానీ కొంచెం పెడితే సరిపోద్ది. కొంచెం స్మూత్గా అవుతుందన్నమాట. క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అది తేడా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం చుక్క ఆయిల్ వేసుకుంటే ఇది డోర్ తీసి ఇక్కడ చిన్నది ఉంటుంది, ఇందులో కూడా చిన్న ఆయిల్ చుక్క వేస్తే సరిపోతుంది. స్మూత్గా వస్తే ఎక్కువ వేయకూడదు. ఓ డ్రాప్ అలా వేస్తే 2 రోజులకు ఒకసారి సరిపోద్ది. అదండి వేసుకుంటే నీట్గా వస్తుంది, వరకు స్మూత్గా ఉంటుంది. మనం థ్రెడ్ అప్ మాటలు తెంపేసి ఇసుపెంచమాట నైస్గా మనం చేసుకోవచ్చు. మనం ఎన్న మిషన్ కుట్టుకున్నా ఏం చేస్తున్నా ఇది పక్కనే అవుతూ ఉంటుంది. అది చిన్న బతికించి చేయడం మానేసి ఉంటే అత్తమాటలు తెంపేస్తూ ఉంటుంది, నీట్గా కూడా రాదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం ఏదో టైంలో మనం 2 రోజులకు ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే చిన్న డస్ట్ సన్న డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ వల్లనే తెంపేస్తుంటుంది. అది చూసుకుంటే సరిపోతుంది అంతే.